అందరికీ నమస్కారం. ఈ అద్భుతమైన దివ్య కథలోకి మీకు స్వాగతం. ఈ ప్రపంచంలో దేవాలయాలు చాలా ఉన్నాయి. కానీ ఒక ఆలయంలో దేవుణ్ణి కాదు, వేల సంఖ్యలో ఎలుకలు పూజించబడతాయి. నువ్వు విన్నది నమ్మలేకపోతున్నావా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడాలి. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన స్థలం ఉంది. దాని పేరు కర్ణీమాత టెంపుల్. ఇది సాధారణ దేవాలయం కాదు. ఇక్కడ జీవించే ప్రతి ఎలుకను భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయంలో వేల సంఖ్యల ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. వాటికి ఎవ్వరూ భయపడరు, ఎవ్వరూ తరిమేయరు. వాటిని కబ్బాస్ అని పిలుస్తారు. వాటిని తాకితే అదృష్టం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉంది, ఒక నమ్మకము ఉంది. చనిపోయిన మనుషుల ఆత్మలు మళ్ళీ ఎలుకల రూపంలో పుడతాయని అంటారు. ఇది శాపం కాదు, దేవతల వరమని భక్తులు నమ్ముతారు. కథ ప్రకారం కర్ణీమాత తన భక్తులను కాపాడే శక్తి కలిగిన దేవత. ఒకసారి తన కుటుంబ సభ్యుడు మరణించగా ఆమె యముడిని ప్రార్థించి వారిని తిరిగి జీవింపజేయమని కోరింది. అప్పుడు యముడు ఒక వరము ఇచ్చాడట. వాళ్ళు ఎలుకల రూపంలో తిరిగి పుడతారని. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఎలుకలకు ఆహారం పెడతారు. భక్తులు ఎలుకలు తిన్న ప్రసాదం తింటారు. ఇది విన్న చాలామంది షాక్ అవుతారు. కానీ అక్కడ ఇది సాధారణ విషయం. కానీ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఈ వేల ఎలుకల మధ్యలో కొన్నిసార్లు తెల్ల ఎలుకలు కనిపిస్తాయి. ఈ తెల్ల ఎలుకను చూసిన వారికి అత్యంత శుభం కలుగుతుందని నమ్మకం. ఈ తెల్ల ఎలుకను భక్తులు చాలా పవిత్రంగా చూస్తారు. దాన్ని సాధారణ జంతువుగా కాదు, ఒక దివ్య సంకేతంగా భావిస్తారు. అక్కడి నమ్మకం ప్రకారం తెల్ల ఎలుక కనిపించడం అంటే దేవత ఆశీర్వాదం వచ్చినట్లు అంటారు. కర్ణీమాత దేవత తన భక్తుల ఆత్మలను కాపాడేందుకు వారిని ఎలుకల రూపంలో తిరిగి జన్మింపజేసిందంట. అందుకే అన్ని ఎలుకలను పవిత్రమైనవి అని అంటారు. కానీ తెల్ల ఎలుకని మాత్రం అత్యంత శుద్ధమైన ఆత్మగా చూస్తారు. తెల్ల ఎలుక కనిపించడం చాలా అరుదు. వేల ఎలుకల్లో ఒక్కోసారి మాత్రమే కనిపిస్తుందని అంటారు. అది కనిపించినప్పుడు భక్తులు చాలా శాంతంగా దానికి నమస్కరిస్తారు. దాన్ని చూడడం ఒక దివ్య క్షణం అంటారు. కొంతమంది భక్తులు నమ్ముతారు, తెల్ల ఎలుకను చూసిన తర్వాత వారి జీవితంలో శుభ మార్పులు వస్తాయని, అదృష్టం పెరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఈ తెల్ల ఎలుక మిస్టరీ నిజమా కాదా అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇది ప్రపంచంలో చాలా అరుదైన దృశ్యం. ఈ తెల్ల ఎలుక మిస్టరీ ఏంటో మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. భక్తులు ఇక్కడికి వచ్చి ఎలుకలను చూసి చేతులు జోడించి నమస్కరిస్తారు. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక జీవించే దివ్య నమ్మకం. ఈ ఆలయంలో ఎలుకలు చనిపోతే దుఃఖం కాదు, వాటిని మళ్ళీ దేవత దగ్గరికి వెళ్ళిన ఆత్మలుగా భావిస్తారు. అందుకే ఇక్కడ భయం కాదు, భక్తి మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూల నుంచి లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ అద్భుతాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఇది నిజమా అని ఆశ్చర్యపోతారు. కర్ణీమాత టెంపుల్ మిస్టరీ మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన దేవాలయాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్లో జై కర్ణీమాత అని రాయండి. ఇప్పుడే నా ఛానల్ జేహెచ్ క్రియేషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోలో కలుద్దాం.